మిర్చిఘాటు తెలుగు రాజకీయాలను హీటెక్కించింది. ధరలు పడిపోవడంతో రాజకీయ వేడి పెరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ఏపీలో జగన్ ఏకంగా రైతు దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాటలు దాడి చేశారు జగన్. దీక్ష పేరుతో ఆయన మరో కుట్ర చేస్తున్నారని మండిపడుతోంది టీడీపీ. ఏపీ రాజకీయాల్లో మిర్చి మంటలు పుట్టిస్తోంది. అసలే ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రంలో రాజకీయ డైలాగులు మిర్చి కన్నా ఎక్కువగా ఘాటెక్కిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, వారికి తాను అండగా ఉంటానంటూ గుంటూరు నల్లపాడు రోడ్లో 2 రోజుల దీక్షను మొదలుపెట్టారు జగన్. ఎన్నికలకు ముందు రైతులను ఆదుకుంటారన్న చంద్రబాబు పని అయిపోయిన తర్వాత వారిని మర్చిపోయారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారని, ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు జగన్. క్వింటాల్ మిర్చిని 8,000కు ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు జగన్. బోనస్ ఇచ్చే 1,500లోనూ ఆంక్షలు పెట్టారని తప్పుపట్టారు ప్రతిపక్ష నేత. 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధికి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇవాళ ఊసే లేదు, రాదు. 5 వారాల కిందట 6,000 రూపాయల నుంచి 7,000 పలికిన రేటు కూడా ఇవాళ చూస్తే 2,500 నుంచి 4,000కు మాత్రమే ఇవాళ పడిపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. కనీసం ఆ 8,000 రూపాయలైనా కూడా ప్రతి రైతు దగ్గర నుంచి పూర్తిగా కొనుగోలు చేసే కార్యక్రమం గవర్నమెంట్ మార్కెట్ ద్వారా ముందుకు తీసుకొస్తే అప్పుడు మార్కెట్లో పోటీతనం పెరుగుతుంది. జగన్ ఆరోపణలు ఖండించింది ప్రభుత్వం. పక్క రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఏపీలో ఇచ్చినట్లు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే జగన్ మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు టీడీపీ నేతలు. దీక్షతో గుంటూరు మిర్చి యార్డ్లో ఏదైనా హింస జరిగితే దానికి జగనే బాధ్యత వహించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఒక ఆదర్శంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబడుతుంటే పక్క రాష్ట్రాల్లో రైతులు వచ్చి ఆంధ్రప్రదేశ్ మాదిరిగా మాకు చేయండి అని చెప్పేసి రోడ్లెక్కి కోరుతా ఉంటే ఈ టైంలో హింసను ప్రేరేపించేదానికి జగన్మోహన్ రెడ్డి మీరు కూర్చుంటున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను ఒక మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, రేపు ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఈరోజు రేపు ఆ ప్రాంతంలో ఏదైనా హింస జరిగితే దానికి మీరే బాధ్యులు అని చెప్పి జగన్ దీక్షకు రౌడీ షీటర్లు మాత్రమే వెళ్లారని వ్యాఖ్యానించారు గుంటూరు మిర్చి యార్డు కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు. ఒక్క రైతు కూడా అతని ముఖం చూడటానికి వెళ్ళలేదు. ఈ నగరంలో ఉన్నటువంటి ఎవరైతే రౌడీ షీటర్లో ఉన్నారో, ఎవరైతే రైతులు కాని వాళ్ళు ఉన్నారో, ఇక్కడ ఎవరైతే మరి నిరంతరం కూడా అసాంఘిక కార్యకలాపాల్లో అరాచక శక్తులు ఏవైతే ఉన్నాయో అయ్యే వాళ్లే ఉంటారు. ఇలా రైతు సమస్యలపై రాజకీయం నడుస్తోంది ఏపీలో. మిర్చి రైతుల కష్టాలు, జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష మీద చర్చ చూద్దాం. చర్చలో పాల్గొనడానికి పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కేశవరావు రైతు సంఘం నేత, ఆలపాటి రాజా తెలుగుదేశం పార్టీ నేత మనతో టీవీ9 లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా పార్థసారథి గారు, ఈరోజు చేస్తున్న దీక్షలో రాజకీయం ఎంత ఉంది, రైతు సమస్య ఎంత ఉంది? రాజకీయం అసలు ఉండటానికి అవకాశమే లేదండి. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, రాజా గారికి అక్కడ కేశవరావు గారికి నాకు తెలిసిన విషయమే. గత సంవత్సరం 12,000 నుంచి 14,000 దాకా క్వింటల్ ఉంటే ఈరోజు 4,000 అంటే నెంబర్ 1 వెరైటీ తేజ వెరైటీ 4,500కి, సెకండ్ వెరైటీ 2,500కి దిగి పడిపోయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి దీంట్లో రాజకీయం ఏం లేదండి. పూర్తిగా రైతులు కుదేలైపోయి ఉన్నారు. రైతులకి ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందించాల్సిన సమయం ఇది. కానీ ప్రభుత్వం కళ్ళప్పగిచ్చి చూస్తుందే తప్పితే వాళ్ళని పూర్తిగా ఆదుకోవాలని చెప్పేసి ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము ఈ దీక్ష చేస్తాం. పార్థసారథి గారు, మీ అభిప్రాయం ప్రకారం మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో తెలుసు. రైతులు, గిట్టుబాటు ధరల స్థిరీకరణ, వీటన్నిటికి సంబంధించి ప్రతి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పే పరిస్థితి అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు చేసే పరిస్థితే కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ నౌ ఈ రోజున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రభుత్వం తప్పెంత ఉంది, అదేవిధంగా మార్కెట్ పరిస్థితుల మేరకు కొనుగోలు చేయలేకపోతున్నాం అని చెప్తున్న ఆర్గ్యుమెంట్లో ఎంతవరకు సమంజసం ఉంది? ప్రభుత్వం పూర్తి బాధ్యత ఉందండి. ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజికల్లీ చాలా ఎక్కువగా సాంకేతికత మీద ఆధారపడిన మన ముఖ్యమంత్రి. ఆయనకు ఒక డాష్ బోర్డు ఉంది. రాష్ట్రంలో వర్షపాతం దగ్గర నుంచి, పంటల దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా డాష్ బోర్డులో అందుబాటులో ఉంటాయి. అంటే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా తెలియాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల్లో
మిరప సాగు జరుగుతూ ఉంది, ఎంత పంట వస్తూ ఉంది. ఇప్పుడు మిరప సాగు వేసినా కూడా వాతావరణం అనుకూలించకపోతే పూర్తిగా ఈల్డింగ్ రాకపోవచ్చు, కానీ ఈల్డింగ్ ఎంత వస్తుందని చెప్పేసి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మన రాష్ట్ర గత సంవత్సరం యొక్క ఎక్స్పీరియన్స్తో మనకి మన సొంత అవసరాలు అంటే మన రాష్ట్ర అవసరాలు ఎంత అవసరం, తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇతర స్టేట్స్కి కానివ్వండి ఇతర కంట్రీస్కి కానివ్వండి ఎంత ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది, మొత్తం ప్రొడక్షన్ ఎంత, ప్రొడక్షన్లో ఈ ఎక్స్పోర్ట్స్ మన అవసరాలు పోను ఎంత ఎక్సెస్ మిర్చి ఉంటుందని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తాం. గవర్నమెంట్కి పెద్ద కష్టం కాదు. ఆ ఎస్టిమేషన్ వేసి ఒకవేళ సపోజ్ నాకు తెలిసి ఈ సంవత్సరం అండి దాదాపు 1.7 crores 1.7 to 1.8 crores బ్యాగ్స్ ప్రొడక్షన్ ఉంది ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే 40-50% ఎక్కువ ఉందని చెప్పేసి నాకున్న సమాచారం. ఆ ఎక్సెస్ దాన్ని మీ మార్క్ ఫెడ్తోనో దేనితోనో సరే మీరు కొనిపించినట్లయితే ఈ విధంగా రేట్లు పడిపోయే పరిస్థితి ఉండదు కదా. మీరు ఆఖరికి జగన్ గారు దీక్ష చేస్తారన్నప్పుడు మీరు 1100 అనౌన్స్ చేశారు. ఓకే, అనౌన్స్ చేసింది ఇమీడియట్గా అప్పుడు ఎక్కడెక్కడ మీ విఆర్ఓస్తో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మిరప పంట ఎక్కడెక్కడ ఉందని తెలుసుకుంటాం పెద్ద కష్టం కాదు. దానికోసం కూడా రైతుల్ని చెప్పులరిగేలాగా తిప్పుకుంటాం, దానికి ఏదో 1100 వస్తుంది కదా అని చెప్పేసి రైతులందరూ కూడా పండించిన మిరపని కళ్ళాల్లోనే పెడతాం మూలంగా అది డీగ్రేడ్ అయిపోయి క్వాలిటీ తగ్గిపోవటం. తర్వాత మీరు రాష్ట్రంలో పండిన మిరప పంటను అంతటినీ కూడా మన గుంటూరు యార్డుకి తీసుకురామంటే ఒకే యార్డులో అంత పెద్ద ఎత్తున సరుకు వచ్చినప్పుడు రేట్లు పడిపోతాయనే కనీస ఆలోచన మనకు ఉండాలి కదా. మీరు దాని బదులు మీకు ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, లేదా మార్కెట్ ఉంది, లేదా రకరకాల యంత్రాంగం ఉంది. మీరు ఏ జిల్లాలో ఆ జిల్లాలో మీరు మిరప కొనుక్కొని మిర్చి కొనుక్కొని మీరు కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకోండి. అంతేకాకుండా మీరు ఇచ్చే 1500 అనంతపూర్ నుంచి రైతులు మిర్చి ఇక్కడికి గుంటూరుకు తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎవరిస్తారండి? తర్వాత ఒకేసారి రాష్ట్ర నలుమూలల నుంచి మిర్చి యార్డుకు వస్తే వ్యాపారస్తులు ఎంత కొంటారు? పోనీ మీరు ఎంత కొన్నారు చెప్పండి, మార్కెట్ నుంచి ఏమైనా కొనిపించారా? ఇవన్నీ చేయకోకుండా మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటూ ఎంతవరకు సబబు? పోనీ ఒకవేళ చెప్పండి, మీరు మంచి రేట్ ఇస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే అప్పుడు చెప్పండి రేట్లు ఏం పడిపోలేదు బ్రహ్మాండంగా ఉన్నాయి అయినా కూడా రాజకీయం చేస్తానని చెప్పండి. అంతేగాని మీరు ప్రతిపక్షం ఏమి మాట్లాడకూడదు, ప్రతిపక్షం మీరు రాచి రంపాను పెడుతున్న ప్రజల్ని ప్రతిపక్షం చూస్తూ ఉండాలనే ఆలోచన అది కరెక్ట్ కాదు. మీరు ప్రతిపక్షాలతో సంప్రదించండి, రైతు సంఘాలతో సంప్రదించండి, తగు చర్యలు తీసుకోండి. దాన్ని రాజకీయం చేసేసి ఎదురుదాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కేశవరావు గారు, రైతు సంఘంగా మీరు చెప్పండి, అదే పంట విస్తీర్ణం ఎక్కువ వచ్చింది, ఈసారి పంట ఎక్కువ పండింది, ఎక్కువ విస్తీర్ణంలో పండించారు, ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది, గత సంవత్సరం మంచి వర్షాలు ఉండటం వల్ల ప్రొడక్షన్ కూడా ఎక్కువ వచ్చింది, గత సంవత్సరం రేట్ ఎక్కువ ఉండటం వల్ల ఇంకా రైతులు ఎక్కువ మంది పండించారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఈ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది కాబట్టి రేటు పడిపోయింది. వీటిలో ఎవరెవరు తప్పు ఎంతవరకు కనిపిస్తూ ఉంది? ఇప్పుడున్న సిచ్యువేషన్కి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వమే వహించాలా, లేదంటే రైతుల పక్షాన కూడా ఇంత ఎక్కువ పండించడం వల్ల జరిగిన తప్పు కింద చూడాల్సిన అవసరం ఉందా? రైతును తప్పుపట్టడం సరైంది కాదండి. ప్రభుత్వాందే పూర్తి బాధ్యత. పంట ఎక్కువ వేసినా తక్కువ వేసినా, ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల విస్తీర్ణం పెరిగినంత మాత్రం దిగుబడి పెరగలేదు. కారణం ఏంటంటే ఒక్క నిమిషం కేశవరావు గారు, ఒక్కొక్క నిమిషం. ప్రస్తుతం మనతో వ్యవసాయ శాఖ మంత్రి, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లైవ్లో ఉన్నారు. సోమిరెడ్డి గారు, మీకోసం ఈరోజు ఈ లైవ్లో తీసుకురావడం కోసం చాలా ట్రై చేసాం, మీరు బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం చెప్పండి, పాలిటిక్స్ తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ని ఓవర్కమ్ కావడానికి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కానీ, లేకపోతే రైతులకు కనీసం వాళ్ళకి ఒక ధర ఇప్పించడానికి ప్రభుత్వం వైపు నుంచి ఏం ఎఫర్ట్ జరుగుతుంది? అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు, ఇప్పుడు సమస్య మిర్చికి పసుపుకి వచ్చింది. మిర్చి విషయంలో మనం ఆల్రెడీ ఒక సోమిరెడ్డి గారు 7వ తేదీ గుంటూరులో నేను సమావేశం పెట్టాను. దాంట్లో మిర్చి యార్డ్లోనే కలెక్టరేట్ లోనే సమావేశం పెట్టాము. రైతు సంఘాలు వచ్చినాయి, ప్లస్ వీళ్ళందరూ వచ్చారు, మార్కెట్ యార్డ్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చినారు. ఆ రోజు ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ అప్పటికే ఖాళీ లేవు. ఎందుకంటే దీంట్లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ధరలు పెరిగినందువల్ల విస్తీర్ణం 19% పెరిగింది, 17% ఈల్డ్ పెరిగింది, 92 లక్షల టన్నులు 92 లక్షల క్వింటాల్స్ మనకు వచ్చింది.
దాంతో కూడా రేట్ పడిపోయే పరిస్థితి వచ్చింది. మేము ప్రొక్యూర్ చేస్తాము, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మాక్ఫైట్ నాఫైట్ ని ఇన్వాల్వ్ చేసి ప్రొక్యూర్ చేస్తామంటే వాటిని స్టోర్ చేసే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ లేవు. అందుకని ఆల్టర్నేటివ్ ఫస్ట్ టైం క్యాష్ ఇచ్చేటట్టుగా నిర్ణయించాము. ఇప్పటికి అసలు కేంద్ర ప్రభుత్వం 50% కూడా క్లియరెన్స్ రాలేదు, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాము రజనీకాంత్ గారు. సెకండ్, పసుపు ప్రాబ్లం వచ్చింది. అక్కడ నేను దుగ్గిరాల మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కా ఆనంద్ బాబు గారు అండ్ వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఏరియా పసుపు ఉండే వాళ్ళు సమావేశం పెట్టాము. 6,000 రూపీస్ అన్నా ఫిక్స్ చేస్తే బాగుంటుంది అన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక 500 పెంచి 6,500 ఫైన్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ 6,000 రూపాయల లెక్కన ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టాము. అది కడప దుగ్గిరాల అండ్ కడప రెండింటిలో కొనసాగుతా ఉంది. ఈ సంవత్సరం ప్యాడీ విషయంలో ఎంఎస్పికి తక్కువ లేకుండా 10 రూపాయలు ఎక్కువే ఎంఎస్పి కంటే రైతుల కొనుగోలు అమ్మకాలు కొనుగోలు ధాన్యం విషయంలో జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తే కందులు కూడా రీసెంట్ గా మనం ప్రొక్యూర్మెంట్ చేశాము. ఇది మార్కెట్ లో రైతులు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నారంటే ప్రభుత్వం వెంటనే మేము ఇంటర్ఫియర్ అవుతున్నాము. సోమిరెడ్డి గారు, పాయింట్ ఏంటంటే మిర్చి లక్షల కొద్ది క్వింటాళ్లు మార్కెట్ యార్డ్లకు వస్తుంది. మార్కెట్ యార్డ్ లో స్టాక్ అక్కడ పెట్టడం జరుగుతుంది. స్టోరేజ్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్లు ఖాళీ లేవు, అమ్మటానికి రేటు రావటం లేదు. రైతులు ట్రాన్స్పోర్ట్ చేసుకొని మిర్చి యార్డులకు తీసుకొస్తే అమ్మితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావటం లేదు. ప్రాక్టికల్గా ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏ రకంగా సెటరేట్ చేయగలిగే పరిస్థితి కనిపిస్తుంది? రైతుకు కనీసం ధర లభించగలిగే పరిస్థితి ఉందా? రైతు గుండె మీద చేసుకోగని కూర్చోవచ్చా ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే పరిస్థితి ఏంటంటే ఇది ప్రత్యేక పరిస్థితులు వచ్చాయి రజనీకాంత్ గారు. ఇప్పుడు 2016 వరకు 2015 వరకు కూడా క్వింటాళ్ళు 6,000 7,000 ఆ రేంజ్ లోనే ఉండింది. ఒక్కసారి లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎక్స్పోర్ట్స్ బాగా పోయింది, బయట విస్తీర్ణం తగ్గింది, విపరీతమైన రేట్ వచ్చింది, 11,000 దాకా వచ్చింది, 10-11,000 అట్టు పలికిందనమాట. దానివల్ల ఏంటంటే విపరీతంగా వేసేసినారు, ఎక్కువ ఈల్డ్ వచ్చింది. తెలంగాణలో కూడా సరుకు మన మిర్చి యార్డుకు వచ్చేసేస్తా ఉంది. ఎవరిని రైతుల్ని నేనేం అపీల్ చేశామంటే రిపీటెడ్ గా అపీల్ చేస్తున్నాం, అయ్యా తెలంగాణ వాళ్ళది తీసుకోరా, కర్ణాటక మహారాష్ట్ర కొంచెం నిదానంగా తేండి, ఒక్కసారి తెచ్చినందువల్ల రేట్లు రైతులకు పడిపోతున్నాయని చెప్తున్నాము. ఎవరిని అక్కడ అదుపు చేసే పరిస్థితి లేదు. మార్కెట్ యార్డ్కి గతం నుంచి కూడా గుంటూరు మార్కెట్ యార్డ్ లోనే బయ్యర్స్ ఉంటారు. డీసెంట్రలైజ్ చేసి సోమిరెడ్డి గారు, ఇక్కడ పాయింట్ రైజ్ అవుతుంది. పార్సార్థ్ గారు కూడా ఆ పాయింట్ చెప్తూ ఉన్నారు. మీకు డాష్ బోర్డ్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఎంత విస్తీర్ణంలో పంట వేసారో తెలిసిపోతుంది. మీకు దానికి సంబంధించిన సర్వేలెన్స్కి సంబంధించిన పూర్తి డేటా మీ దగ్గర ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ దగ్గర గ్రూప్స్ చాలా ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మీరు మిర్చి ఎప్పుడు తీసుకురావాలో, ఎప్పుడు తీసుకురావద్దో, ఎప్పుడు వాడి దగ్గర స్టాక్ పెట్టుకోవాలో, ఎక్కడ రైతు దగ్గర పెట్టుకోవాలో, ఎప్పుడు మార్కెట్ యార్డ్కి రావాలో గైడ్ చేసే అవకాశం ఉంది. అది ఎందుకు చేయటం లేదు? ఇలా మీ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకుండా అందరూ రైతులు వచ్చిన తర్వాత విస్తీర్ణం ఎక్కువ పండించేశారు, ఎక్కువ పంట వచ్చేసింది, అందరూ ఒకేసారి తెస్తున్నారు, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే రజనీకాంత్ గారు, మన డిపార్ట్మెంట్ ఎప్పుడు పీరియాడికల్ గా చెప్తానే ఉండారు, మీరు ఈ 2 days ఈ జిల్లా తీసుకురండి, ఈ 2 days కృష్ణా జిల్లా, ఈ 2 days గుంటూరు జిల్లా అని చెప్పి చెప్తానే ఉన్నాము. మీకు రైతుల విషయం తెలిసిందే. నాకు కూడా రైతులు ఫోన్ చేసి మేము ఆల్రెడీ లారీలు రోడ్ చేసామంటే అక్కడ ఇప్పటికే లారీలు రోడ్లో నిలబడే పరిస్థితి అన్నా మేము వచ్చేసి నేరుగా లారీలు తీసుకొచ్చే పరిస్థితి. అయితే డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది, వాళ్ళకి ఎప్పటికప్పుడు మీడియా ద్వారా హెచ్చరికలు చేస్తానే ఉంది. ఈ సంవత్సరము అక్కడ ఖమ్మం అండ్ వరంగల్ మార్కెట్లలో కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా పంట ఎక్కువ వచ్చేసింది, అక్కడ ఎందుకనో కొనుగోళ్లు లేకుండా పోయినాయి. అక్కడ కారణం తెలీదు, అవంతా కూడా మన మీద పడే పరిస్థితి. సింపుల్ లాజిక్ సోమిరెడ్డి గారు, సింపుల్ లాజిక్. మీ దగ్గర ఉన్న మిర్చిని కనుకంతా మీరు బయటకు పంపించాల్సిన చోటుకి అందరికి పంపించేస్తే ఉన్న మిర్చికి కొనుగోలు అనేది వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. స్టాక్ అంతా తీసుకొచ్చి మార్కెట్ యార్డుల్లో రోడ్ల మీద పెడితే ఆటోమేటిక్గా రేటు పడిపోతుంది. సింపుల్ లాజిక్. ఆ డిస్ట్రిబ్యూషన్ సెటప్ అంటే కొన్న మిర్చిని బయటికి పంపించే సెటప్, ఆ యంత్రాంగాన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? కాదు, ఇప్పుడు రజనీకాంత్ గారు, ఇప్పుడు మనం కొనటం లేదు, ఎవరైతే రైతు అక్కడ అమ్ముకుంటున్నారో వాళ్ళకి ప్రతి క్వింటాల్కి మనం 1,500 ఇస్తున్నాం.
అది బయట పంపించాల్సింది కొన్నోళ్ళు బయట తీసుకోబోతున్నారు. నేను పోయి మిర్చి యార్డ్లో కూర్చున్నాను, అక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పి రైతులు క్యూలో ఉంటే రిజిస్ట్రేషన్ తీసేసాము. బయటకు పోయే లారీలు ఒక్కొక్క లారీ 40 నిమిషాలు పడుతుంటే దాన్ని సింప్లిఫై చేసి 5-6 minutes లో బయటకు పంపించేటట్టుగా చేశాం. ఇవన్నీ మానిటర్ చేస్తా ఉన్నాం. బయట ఇప్పుడు సరుకు మిర్చిని రాష్ట్ర ప్రభుత్వం బయట తీసుకుపోయే పరిస్థితి లేదు, ఉన్న వాళ్ళు బయట తీసుకుపోయే దాన్ని కూడా సింప్లిఫై చేసేసి ఇక్కడ మేము అడుగడుగున కాదు రజనీకాంత్ గారు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ని బయట రజనీకాంత్ మార్కెటింగ్ అందరినీ అక్కడ మొత్తం డిప్యూట్ చేశాం. మేము ప్రతి గంట మానిటర్ చేస్తున్నాం. మాక్సిమం మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్టుంటదంటే తెలంగాణ ప్రభుత్వం మీరు పత్తి ఎద్దు అని అన్నారు. లాస్ట్ ఇయర్ పత్తి రేటు విపరీతంగా పెరిగింది, అందరు ప్రభుత్వాన్ని తిట్టారు. అందుకని నేనేమంటానంటే ఇది మేము చేయగలిగినంత ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. గతంలో ప్రభుత్వాలు పట్టించుకున్న రోజులు లేవు. ఈ రోజు పసుపైనా కందులైనా మిర్చి అయినా ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పసుపుకి మిర్చికి ఇప్పటి వరకు క్లియరెన్స్ రాలేదు, మేమే ఇచ్చేస్తున్నాం. నేను చెప్పాను. సోమిరెడ్డి గారు ఒక్క నిమిషం, పార్సాద్ గారు మీ పాయింట్. కాదు రజనీకాంత్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ పరిస్థితి ఏంటంటే అన్ని కోల్డ్ స్టోరేజెస్లో కూడా మిర్చి నిండిపోయింది. అంటే దాదాపు 50 to 60% ఆఫ్ ది క్రాప్ ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ అయ్యింది. మిగతా బయట ఉంది ఎంత 40% కదా. ఈ 40%ని రాష్ట్ర అవసరాలకి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి తీసుకున్న చర్యలు ఏమిటి? 1500 ఇచ్చేసేసి మొఖాన్ని అసలు 1500 రూపాయలు ఈ రోజు వరకు ఒక్క రైతు కన్నా ఇచ్చారా? మీరు దాన్ని ఇవ్వటానికి ఎంత కష్టపెడుతున్నారు రైతాంగాన్ని? దాని మూలంగా తీసుకొచ్చేసి డిస్ట్రెస్ సేల్స్ చేయాల్సి వస్తుంది రైతుకి. మీరు ఎక్స్పోర్ట్స్ గురించి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీరు అట్లా కాదు రజనీకాంత్ గారు. చెప్పండి. పాత సారథి గారిని అదేదో మెకానిజం పెట్టి ఆయన్నే ఎక్స్పోర్ట్ చేయమనండి. గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ కావాలని ఇస్తాము, గవర్నమెంట్ నుంచి పెట్టుబడి కూడా పెడతాం చేయమనండి. ఇప్పుడు రైట్ మెకానిజం ఏదో ఎవరైనా అడ్వైజ్ చేస్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అంటే సోమిరెడ్డి గారు అంటే కానీ సోమిరెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దగ్గర పండించే మిర్చికి చాలా హై డిమాండ్ ఉందనేది వాస్తవం. హై డిమాండ్ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొంత మిర్చిని తొందరగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటన్నిటి తొందరగా కనుక డంప్ చేయగలిగితే రైతుకు రేట్ వస్తుంది అనేది వాళ్ళ పాయింట్. కాదండి, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసిన సందర్భాలు లేవు. ఈ రోజు ఇతర దేశాలకి డిమాండ్ ఈ సంవత్సరం పడిపోయింది. గతంలో లాస్ట్ ఇయర్ ఏ దేశాలైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ దేశాలన్నీ కూడా ఈసారి ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసినాయి. వాళ్ళకేదో ఆల్టర్నేటివ్ సోర్స్ దొరికిందని చెప్పి చెప్పారు. ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆర్డర్స్ తెమ్మనండి. మేము ఏ రైతుల విషయంలో రాజీ లేకుండా చేసేదానికి చంద్రమోహన్ ఎట్లుందంటే పాదసారి కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసి వ్యాపారం నువ్వే అని చెప్పి చెప్తున్నాడు. నేను రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వ్యాపారాలు చేసే పని అయితే ఇంకా సమస్య లేదు. దేశాలకు వ్యాపారస్తులు పంపించుకుంటారే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు బిజినెస్ చేయలే ఎప్పుడు. ఒక్క నిమిషం పార్సాద్ గారు కొత్త సలహా చెప్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు కాదు, ఇంకొంచెంసేపు ఉంటే చంద్రమోహన్ రెడ్డి గారు మీరే ప్రభుత్వాన్ని తీసుకోండి అని అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏమిటంటే ఒకవేళ మీరు అన్నారు డిమాండ్ తగ్గిపోయింది. ఒక్క నిమిషం చంద్రమోహన్ రెడ్డి గారు కొనుక్కొని విదేశాలకు ఎగుమతి మీరు ఎప్పుడన్నా చేశారా చెప్పండి. తప్పకుండా చాలా సందర్భాల్లో చాలా చేసామని దాని గురించి నేను చెప్తాను. నేను చెప్పేది ఏంటంటే రజనీకాంత్ గారు, ఒకవేళ ఇంటర్నేషనల్గా డిమాండ్ పడిపోతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా పడిపోవాలి కదా, రేట్స్ కూడా పడిపోవాలి కదా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. కానీ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఎక్కడ కూడా తగ్గలేదండి. మీరు కావాలని వెరిఫై చేయండి. నేను వెరిఫై చేసి మాట్లాడుతున్నా. ఇంటర్నేషనల్ ప్రైజెస్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి, గతంలో కంటే పెద్ద తగ్గలేదు. ప్రభుత్వ సంస్థలు మార్క్ఫెడ్ కానివ్వండి ఇటువంటి అన్ని కూడా బిజినెస్ చేస్తాయి.
Right. మార్కెట్ సోమిరెడ్డి గారు, మీరు మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఒక పెద్ద టాస్క్ వచ్చింది. ఈ టాస్క్ ని నాఫైడ్ మార్కెట్ భరిస్తాయి నష్టం వస్తే. కానీ ఇప్పుడు మిరపకాయలు ఎగుమతులు ఈ సంవత్సరం అసలే ఫాలో అయిపోయిందని అంటే మీరు ఎగుమతులు చేయమంటారు. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి మనమేం తెచ్చుకుంటున్నాయి. అధికారులు రైట్ రైట్ సోమిరెడ్డి వాయిస్ బ్రేక్ అవుతుంది, ట్రావెలింగ్ లో ఉన్నారు, సెల్ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం. జగన్ దీక్ష నేపథ్యంలో టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం, విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. స్వామినాథన్ సిఫారసులు అమలు చేయమంటే స్వామినాథన్ ఎవరని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి సూటిగా విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు నుంచి ఒకప్పుడు కృత్రిమ కొరత సృష్టించి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి 9 గంటలు కరెంట్ ఇస్తామని మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉందని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. రైతుల పేరుతో జరుగుతున్న రాజకీయం మీద చర్చను కంటిన్యూ చేద్దాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, జగన్ దీక్ష చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంతగా ఎందుకు ఉలిక్కి పడుతూ ఉంది, ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? దీనికి నాకు తెలిసినంత వరకు కారణం ఏం లేదండి. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ ఫలితం శూన్యం అని చెప్పి వాళ్ళు లేనిపోని రచ్చ చేయాలనే ఉద్దేశం తప్పితే రైతులకి నష్టం జరిగిందని చెప్పి ఏదో చెప్పాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నాకైతే ఇందుట్లో అంటే రైతులంతా బాగున్నారా, కష్టమేం లేదా, వాళ్ళకి ఏం సమస్యలు లేవా? సమస్య ఎప్పుడూ రైతుకు ఉంది సార్. ఇవాళ ఒక్కరోజు సమస్య కాదు. రైతు నిరంతర అన్వేషి. రైతు పడే కష్టానికి సరైన ఫలితం రావట్లేదనే భావన ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కొంతమేరకి మనం పూరిస్తున్నామనే భావన నాకైతే ఉంది. ఈరోజు మనం చేసే విధానంలో ప్రభుత్వం చాలా చక్కగా వ్యవహరిస్తుందనే చక్కగా వ్యవహరిస్తే రామప్రసాద్ గారు చక్కగా వ్యవహరిస్తే 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ వ్యవస్థ ఎటుపోయింది. అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అడిగినా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నట్లుగా ఏవైతే మినిమం మిర్చికి రావాల్సిన ఏదైతే రేటు ఉందో ఆ రేటును ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం? రైతు రుణమాఫీ అని చెప్పి మీరు 24,000 కోట్లు మాఫీ చేసామంటున్నారు. గోల్డ్ లోన్స్ ఎందుకు మాఫీ చేయలేకపోయారు? ఇలాంటి చాలా లంబాచోడా లిస్ట్ కనిపిస్తుంది వాళ్ళు అడిగే పాయింట్స్లో. ఆ పాయింట్స్ రిసీవ్ చేసుకుని ఆన్సర్ చేయకుండా విమర్శలు ఏం కనిపిస్తుంది? రజనీకాంత్ గారు మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే బంగారు మీద ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి రైతులు రుణం తీసుకున్నారో వాటిని రుణమాఫీ చేసామండి. మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు. కానీ 24,000 కోట్ల రూపాయలు కూడా అనేది కాకుండా లేకపోతే వివక్షత లేకుండా 50,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. సందేహం ఏమైనా ఉంటే వాళ్ళకుందేమో. ఎందుకంటే మనం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, ఈ రైతు ఆ రైతు అని కాకుండా, సన్నకారు చిన్నకారు లేకపోతే పెద్ద తరగతి రైతు అని కాకుండా, రైతు అనేవాడు అప్పు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశ రాజకీయాల్లో. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక్క రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. వ్యవసాయం ఒక్క నిమిషం సార్, నేను చెప్పనండి, మీరు చెప్తున్నా. వ్యవసాయం కూడా ఉంది. వ్యవసాయానికి సంబంధించిన అంశాలు 1 ఎరువులు కానీ, 2 నీరు కానీ, 3 సకాలంలో పంట పండించిన పంటకి గిట్టుబాటు ధర తీసుకొచ్చే విధానంలో ఈ 3 సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరం జొన్నలు కొన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, 2వ సంవత్సరం పెసలు కొన్న ప్రభుత్వం, 3వ సంవత్సరం కందులు, మిర్చి, పసుపు కొన్న ప్రభుత్వం. ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో 17, 3, 20 సంవత్సరాలు తప్పితే 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ
వీళ్ళ తల్లి కాంగ్రెస్ కానీ ఏ రోజైనా సరే రైతుల గురించి ఆలోచించడం కానీ, రైతులకు న్యాయం చేసిన విధానం కానీ, రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం కానీ, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొచ్చి ధరలను స్థిరీకరించే అంశంలో కానీ, మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే, ఏ రకంగా అయినా సరే వీళ్ళు ఆలోచించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కూడా ఇవాళ రైతులను ఆదుకోవాలనే ఒక ఆలోచన, నీటిని సకాలంలో అందించాలని చెప్పి, ఎరువుల్ని సకాలంలో అందించాలని చెప్పి ప్రయత్నం చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒకటే అండి, సారథి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇందా నుంచి నేను వింటా ఉన్నాను, 1500 రూపాయలు మనం ఇస్తా ఉన్నాం సబ్సిడీ రూపంలో. వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, దాచుకోవచ్చు, లేకపోతే ధర వచ్చేదాకా ఉంచుకోవచ్చు, లేకపోతే ఈ 1500 రూపాయలని వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? ఇస్తున్నాం. మీకు ఇవ్వటం అనేది, మీరు ఎప్పుడు రుణమాఫీ చేయట్లేదు అని చెప్పారు, మీరు రుణమాఫీ చేసి చూపించాం. ఇవాళ మీరు రుణమాఫీ వద్దన్నారు. రైతులకి మీరు అప్పులు తీర్చే విషయంలో కానీ, అప్పులు జరిగిన విషయంలో కానీ, అప్పుల్ని ఏ రకంగా రుణమాఫీ చేయొచ్చు అనే భావన మనం వ్యక్తం చేస్తూ ఉంటే, రుణమాఫీ అమలు చేసే విధానం ఎక్కడా లేదు, ఇది జరగదు అని చెప్పి మీరు కనీసం మేనిఫెస్టోలో కూడా రైతుల గురించి చర్చించని మీరు ఇవాళ రైతుల గురించి వచ్చారంటే మొసలు కన్నీరు కాచడానికి వచ్చారా, మసిపిసి మారేడుకాయ చేయడానికి వచ్చారా, దేనికి వచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈ రోజున కనీసం ఇప్పుడు దాకా వర్షం కురవలా, ఇవాళ ఉన్న మిర్చి కూడా తడిసిపోవడానికి వర్షం పడింది. మీ నాయకుడు అక్కడ రచ్చ చేయడానికి వస్తే నేను వేరే రకంగా అంటలా. ఇవాళ మీరు ఒకసారి గమనించండి, ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని నేను చెప్తా ఉన్నారు. స్వామినాథన్ కమిటీ ఏదో తెలుగుదేశం కమిటీ అప్పచెప్పినట్టు కాదండి. మీరు కాంగ్రెస్ అడుగుతున్నారా? మీరు రాజా గారు చెప్పండి, నేనేం మాట్లాడు నేను బట్టి కొడతాను, నేను ఒక మాట నేను బట్టి కొడతాను, బట్టి కొడతాను మీ అందరికీ తెలుసు. మీరేందో చెప్పండి, నా తెలియ కడుతున్నాను. మీరేందో చెప్పండి అన్న, మీరు ఏం చేశారో చెప్పండి. మీ ప్రభుత్వంలో చెప్పండి. ఉచిత విద్యుత్ ఇస్తానంటే మీ నాయకుడు బట్టలు ఆరేసుకోవాలన్నారు కరెంటు తీగల మీద. ఈ రోజు వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. అది కాదు, మీరు మీ 10 సంవత్సరాల్లో 500 రూపాయలు ఒక బస్తాకి ధర ఇస్తే, మేము 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు దాన్ని 600 పెంచి 1000 రూపాయల దాకా తీసుకెళ్లారు. మీకు తెలియదు, మర్చిపోతున్నారేమో. మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత మీ దగ్గర విజయవాడలో అన్ని ప్రతిపక్షాలని, జాతీయ ప్రతిపక్షాలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ధరలు పెంపొందించే విషయం, పక్కనిస్తా ఉంటే బియ్యానికి లేకపోతే మీ ప్రభుత్వాలు ఆ రోజు ప్రతిపక్షం నేతృత్వాలు అని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. మీరేం చెప్తారండి? మీరు రైతుల్ని మోసం చేశారు. 2 పంటలకు నీళ్లు ఇస్తా అన్నాడు రాజశేఖర రెడ్డి, ఒక పంట కూడా నీళ్ళు ఈస్ట్ గోదావరిలో క్రాప్ హాలిడే ప్రకటించారు. మీరేంటండి చెప్పేది? క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారు మీ ప్రభుత్వంలో? మీ ప్రభుత్వంలో క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారు? మీ ప్రభుత్వంలో క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారు? మీరు రైతుల ఆత్మహత్యలు 50% ఆయకట్లో సాగులేదు మీ ప్రభుత్వంలో. రుణమాఫీ చేసామంటే వడ్డీ వసూలు చేస్తారు. మీరు ఎవరికి చేశారు రుణమాఫీ? ఎవరికి చేశారు రుణమాఫీ? సిగ్గుపడాల్సింది మీరు. చెప్తానండి, వినండి. మిగులు జలాలను మీరు రుణమాఫీ చేశారు, మీరు మోసం చేశారు. ఈ రోజు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఇంతకు ముందు, ఈ రోజు వడ్డీ వసూలు చేస్తున్నారు. ముక్కుపిండి ఎందుకు వసూలు చేస్తున్నారు? మీరు 1 లక్షలు ఇచ్చారండి, ఎన్ని వేల కోట్లు ఇచ్చారండి, ఎన్ని వేల కోట్లు ఇచ్చారండి? మీరు ఎన్ని వేల కోట్లు లెక్క తీసుకోండి. మీరు ప్రభుత్వం ఉన్నారు కదా, మీకు తెలియదు, ప్రభుత్వం ఉన్నారు కదా, లెక్క తీసుకోండి.
అన్ని సంవత్సరాలు కూడా అన్ని సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, తీయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మర్చిపోయినట్టున్నారు. మీరు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఏ జిల్లాలో ఎంత అందించారు, ప్రతి సంవత్సరం ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు, మీరు తీయండి. ఎన్ని సంవత్సరాలు ఎంత ఇచ్చామో తెలుసుకున్నా. మీరు లెక్కలు చెప్తున్నారు. ఎంత ఇచ్చారు? మీరు ప్రతిపక్షంలో ఉన్న భావనలో ఉన్నట్టున్నారు, కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అది లెక్క తీయండి. మీరు రైతులకి తీస్తాను. మీరు తుఫాన్లో నష్టపోయిన రైతాంగానికి వడ్డీ వసూలు చేస్తామా? సబ్సిడీ వడ్డీ వసూలు చేస్తామా? నష్టపరిహారాన్ని మేము ఇచ్చాం. కౌలు రైతులకి రుణాలు ఇవ్వరు. ఏం సబ్సిడీ ఇచ్చారు మీరు? ఏమి ఇచ్చారు సబ్సిడీ? మినుము రైతులు పూర్తిగా పంట పోతే ఎన్యూమరేషన్ కూడా మోసం చేసి పార్సాద్ గారు, ఆల్పాటి రాజా గారు, పార్సాద్ గారు ఒక్క నిమిషం. మినుము రైతులు ఒక్కొక్క నిమిషం నష్టపోతే ఒక్క నిమిషం మనం కేశవరావు గారి దగ్గరికి వెళ్దాం. ఒక్కొక్క నిమిషం మీరిద్దరు ఒక్క నిమిషం. రాజా గారు, పార్సాద్ గారు ఇద్దరు ఒక్క నిమిషం. మీరిద్దరు మాట్లాడేది అర్థం కావట్లేదు. ఒక్కొక్క నిమిషం. కేశవరావు గారు, రైతు సంఘంగా మీరు రాజకీయాలను చూస్తారా? రాజకీయాల నేపథ్యంలో జరుగుతున్న రైతు సమస్యలు మరుగున పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉందా రెండు పార్టీల నేపథ్యంలో? ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా రైతులను ఆదుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవటం, చర్యలు తీసుకోకపోవటం, తీసుకున్న చర్యల్లో కూడా తప్పు జరగటం దీనికి కారణం. వాస్తవంగా 2.5 మాసాల బట్టి రైతాంగం రోడ్డెక్కి గొడవ చేస్తూ ఉంటే ఆలస్యంగా మేల్కొన్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కూడా చాలా తప్పు చేసింది. ఆ రోజే రైతు సంఘాలు చెప్పినాయి, అయ్యా వ్యాపారులు కొనటం కాదు, మార్కెట్ని రంగంలోకి దించి కొనండి అని. అది మొదటి తప్పు. రెండవ తప్పు, రాష్ట్రం మొత్తంలో ఇన్ని మార్కెట్ యార్డులు ఉండగా అన్నిటినీ క్లోజ్ చేసి ఒక్క గుంటూరులో కొన్న వాటికే ఇస్తామని ప్రకటించడం రెండవ తప్పు. మూడవ తప్పు, కండిషన్స్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇవ్వడానికి వాస్తవానికి 4,000 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతికి మన రాష్ట్రం నుంచి అవకాశం ఉంది. దేశంలో ఎంత పండినా మన రాష్ట్రమే మొట్టమొదటి రాష్ట్రం. దాన్ని సకాలంలో గుర్తించకుండా తీసుకున్న నిర్ణయంలో కూడా తప్పులు చేసి మార్కెట్ని రంగంలోకి దించకుండా ఏదో చేస్తున్నామని చెప్తే ఈ ప్రధాన బాధ్యత ప్రభుత్వం వహించక తప్పదు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప. కేశవరావు గారు, తెలుగుదేశం ప్రభుత్వం రైతుల కోసం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేశామని చెప్పుకుంటుంది. మీకు ఏమైనా ప్రాక్టికల్ గా రియాలిటీలో కనిపిస్తూ ఉందా? అది లేదండి. వాస్తవానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ధరలు ఇస్తామన్నారు. 3 సంవత్సరాలు అయింది, దాని ప్రస్తావనే లేదు. 5,000 కోట్ల రూపాయల ధరణ స్థిరీకరణ నిధిస్తామన్నారు, రూపాయి ఇవ్వలేదు. అది ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు, అది లేదు. ఏం చేశారు మరి? మీరు చూడండి, నగదు పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఖరీఫ్ పంటల చేతికొచ్చి కృష్ణా గోదావరి డెల్టాల్లో రైతాంగం అయిన కాడికి అమ్ముకుంటుంటే, టమాటాలు పారబోస్తూ ఉంటే, ఉల్లిపాయలు పారబోసుకుంటూ ఉంటే, నిమ్మకాయలు పారబోసుకుంటూ ఉంటే, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఊరు నేను వెళ్ళొచ్చాను, తెనాలి మార్కెట్కి నిమ్మకాయలు పారబోసుకుంటుంటే అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? ఏం చేశారు ఈ ముఖ్యమంత్రి? వాస్తవానికి రైతులను పట్టించుకోలేదు, పారబోసుకుంటూ ఉంటే. ఇప్పుడు కూడా 2 మాసాలు అది కూడా అరకొరగా చేసింది తప్ప రైతులు 15,000 కోట్ల నిధి చెల్లించారు. అది ఆత్మవిమర్శ చేసుకోకుండా బాధ్యత నుంచి అయితే రుణమాఫీ గురించి గొప్పలు చెప్పుకోవటం. రైట్ రాజా గారు, 2 మేజర్ పాయింట్స్. ఒకటి ఒక నిమిషం ప్రసాద్ గారు, 2 మేజర్ పాయింట్స్. ఒకటి, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు 3 సంవత్సరాలు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ పోయింది? ఈ 2 మేజర్ పాయింట్స్కి ఆన్సర్ చెప్పండి. నేను చెప్పేది మీరు సవ్యంగా అర్థం చేసుకుంటే నేను చెప్పిన దాంట్లో ప్రతిదీ మీకు అర్థమైంది సార్. ఒకటి ఏంటంటే, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దానికి మీకు ఒకటి నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, యాంత్రీకరణ తీసుకొస్తా ఉన్నాం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, భూసార ఫలితాలని ఈ రోజున మేము వెల్లడిస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది లోపం, భూసారంలో లోపం ఉందో దానికి ఇవాళ మనం ఖచ్చితంగా భూసారాన్ని పెంచే విధానానికి నాంది పలుకుతూ ఉన్నాం. ఇవాళ సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తూ ఉన్నాం. పండిన పంటకి మద్దతు ధర రాకపోతే
మార్క్ఫెడ్ అదేవిధంగా సబ్సిడీలు ఇచ్చి రైతుల్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఒక రోజు చేస్తే జరిగే ఎన్ని చేశారు కాదు. పైన గిట్టుబాటు ధర 70 రజనీకాంత్ గారు వినాలి. నేను అదే చెప్పబోతుంది, గిట్టుబాటు ధరే. ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడానికి ప్రయత్నానికి నాంది పలుకుతూ ఈ రోజున జరిగే ప్రక్రియని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ 3 సంవత్సరాల కాలంలో జొన్నలను కొన్న విషయంలో కానీ, అదేవిధంగా పెసలు కొన్న విషయంలో కానీ, కందులు కొనే విషయంలో కానీ, ఈ రోజున మిర్చి కానీ పసుపు కొనే విధానంలో కానీ, అదేవిధంగా ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏదైతే ఆ రోజున చేయాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించినా, ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నించినా, అది ఈ రోజున ఈ ప్రభుత్వం స్వచ్ఛందంగా చేస్తుంది అని చెప్పి చెప్పడానికి 5,000 కోట్లు అండి. 5,000 కోట్లు రైతులకి ప్రత్యేకమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టుకోండి. 5,000 కోట్లు మేము చెప్పేది వినాలి, విన్న తర్వాత మీరు మాట్లాడండి, మీకు అవకాశం తీసుకోండి. రైతులకి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన, రైతులు పండించిన పంటని చేయడానికైనా, ఇవాళ సకాలంలో నీరు అందించడానికైనా, 5,000 కోట్లు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చినా గానీ, సకాలంలో ఎరువులు ఇచ్చినా గానీ 5,000 కోట్ల రూపాయల భాగంగానే ఈ రోజున మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ని ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ మీరు అర్థం చేసుకోండి. ఏదో రకంగా వాదించాలని చెప్పి ఉన్నారు. లేదు నిమ్మకాయల రేటు ఎంత ఉందని చెప్పి ఈ 3 సంవత్సరాల్లో నిమ్మకాయల రేటు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రోజున నిమ్మకాయల రేటు ఉంది. ఒక్కొక్కసారి తగ్గొచ్చు కానీ దాదాపు పోయిన సంవత్సరం వచ్చేటప్పటికి ఒక్కొక్క కౌలుదాటికి ఎకరానికి వచ్చేటప్పటికే 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు వచ్చిన అంశాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. మిర్చి ధర దాదాపు 13 నుంచి 14 వేల రూపాయలు అమ్మింది. మీరు ఒక్కసారి 2005 నుంచి 2017 వరకు మిర్చి విధానం కానీ, లేకపోతే మిర్చి ధరలు కానీ, లేకపోతే పసుపు ధరలు కానీ ఒకసారి గమనంలో తీసుకున్నట్లయితే ఏ రకంగా ఉంది, ఇవాళ ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, రైతును ఆదుకోవడానికి ఏ రకంగా ఈ రోజున ప్రభుత్వం ముందుకు వచ్చింది, దాన్ని గమనించాలి. కానీ లేకపోతే వక్రీకరించి రైతుల్ని మభ్యపెట్టడానికి ఈనాడు ప్రయత్నం చేస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో మాత్రం లేరు అని చెప్పి మా ప్రాంతంలో ఇవాళ పసుపు కొంటా ఉన్నాం. రైతులు స్పందన తెలుసుకోండి. మీ పాయింట్ స్టార్ట్ చేయండి. వాళ్ళు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో ఉన్నాం అంటున్నారు. 1,500 రూపాయలు ఇచ్చారు. కాదు ఒక విషయం కాదు. ఇప్పుడు రాజా గారు చాలా సుదీర్ఘంగా ఉపన్యాసం చెప్పారు, బాగానే ఉంది. వారు చెప్పింది ఏంటంటే మేము మిర్చి కొంటున్నామన్నారు. మిర్చి ఎక్కడ కొంటలేదండి, కేవలం క్వింటాల్కి 1,500 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1,500 కూడా 50 లక్షల క్వింటాళ్ళు మార్కెట్ బయట ఎక్సెస్ వచ్చిందనుకుంటే 50 లక్షలకి 750 కోట్ల రూపాయలు అవసరం ఉందండి. 50 లక్షలు ఇంటూ 1,500 రూపాయలు 750 కోట్లు. వీరు కేటాయించింది ఎంతండి? 50 కోట్లు. ఆ 50 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి కాదండి, గుంటూరు యార్డ్లో సెస్ రూపంలో ఉన్న డబ్బుల్ని ఇస్తామని చెప్పేసి అది ఇస్తా ఉన్నారు. మరి 5,000 కోట్లు ఎక్కడ పోయిందో మాకు తెలీదు. తర్వాత మీరు రైతులకి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏదో ఇస్తా అంటున్నారు. ఏమండి మీరు వడ్డీ లేని రుణాలు ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి ప్రభుత్వం ఇచ్చిందాన్ని ఎందుకు దాన్ని వడ్డీ ఉన్న రుణాలుగా మార్చారు? రైట్ పార్సాద్ గారు, ప్రజెంట్ సిచ్యువేషన్ లో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని చేసేస్తున్నాం అనే ఒక పాయింట్ తీసుకొస్తూ ఉంది. గతంలో కందులు కొన్నా, మొక్కజొన్న కొన్నా, ఇంకా వేరే కొన్నా, ఇప్పుడు మిర్చిని కూడా అదే పరిస్థితిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. అంటే వాళ్ళు రైతుల సంక్షేమం అనే ఒక ప్రాసెస్ లో ఉన్నామని అంటున్నారు. దాన్ని మీరు కన్విన్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఏ క్వశ్చన్ అంటే మినిమం బేసిక్స్ కన్విన్స్ అవుతారు? అంత అబద్ధం. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు మీరు కనుక మళ్ళీ ఇదే డిబేట్ పెడితే మేము గత సంవత్సరం మిర్చి అంతా కొనేసామని చెప్తారు. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను. తెలంగాణలో మొన్న తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మా నాయకుడు 8,000 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి మిర్చి కొంటున్నారన్నారు. ఎంతవరకు వాస్తవం చెప్పండి? రాజా గారు అడగండి, 8,000 రూపాయలు కొంటున్నారేమో, 1,500 రూపాయలు ఇచ్చి కొనేసామని చెప్తారు. అట్లాగే వచ్చే సంవత్సరం ఇదే రోజు మళ్ళీ డిబేట్ పెడితే మేము గత సంవత్సరం మిర్చి కొనేసామని అంటారు. ఏమంటే ఈ రోజు కొంటున్నా అంటారా? పసుపు ఈ రోజు 4,500 రూపాయలు కూడా కొనే దిక్కు లేదు.
మీకు తెలియకపోతే మేము చూపిస్తామండి. కేశవరావు గారు, మీ లేకపోతే వైపు మమ్మల్ని నుంచి- రమ్మంటే మేము వస్తాం, ఎక్కడ రమ్మంటే అక్కడికి. ఏం చూపిస్తావా బాబు, నాకు అర్థం కాదు. ఎక్కడ కొంటావు నువ్వు, ఏ రకంగా కొన్నావు, నువ్వు ఎప్పుడైనా కొన్నావా? నీకు దాని వాసన కూడా ఎట్లుంటుందో తెలీదు. ఇవాళ కొత్తగా నువ్వు కొంటున్నావు, నేను కొన్నాను, గతంలో కూడా నేను కొన్నాను. మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫండ్ నా ప్రభుత్వం ఉంది. నువ్వు గతంలో ఎప్పుడైనా కొంటే చెప్పు. మీరు గతంలో ఎవరినైనా రైతును ఆదుకుంటే చెప్పు. మీరు రుణమాఫీ గురించి మాట్లాడతారు, మీరు కొనుగోలు గురించి మాట్లాడతారు, మీరు మద్దతు ధర గురించి మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. రజనీకాంత్ గారు, కొనుగోలుదారుడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రైతును దోచుకుంటా ఉన్నారు మీరు. అంతేనండి, తెలుగుదేశం నాయకులందరూ కూడా కొనుగోలుదారులు కాబట్టి రైతులను దోచేసుకుంటా ఉన్నారు. అవకాశం వచ్చింది కదా దోచేసుకుంటా ఉన్నారు టీవీలో మాట్లాడతా. అంటే అందుకని మీరే కదా కొనుగోలుదారుడు. మేము రైతులం కాబట్టి ఎట్లా దోచుకుంటారో తెలుసు. మేము కొనుగోలు ఎక్కర్లేదు, మేము కొనలేదండి. రైతు ఎంత అమ్ముకుంటున్నాడో చెప్తున్నారు. మీరు కొనుగోలుదారుడు కాబట్టి మీరు రైతులను అంటే దోచుకోండి, మీరు దోచుకోండి. మీరే కాంట్రాక్టర్లు, మీరే కొనుగోలుదారులు, మీరే దోచుకోండి సార్. ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కొరత ఎందుకు వచ్చింది? ఎరువుల కొరత ఎందుకు? ఎక్కడైనా ఎరువు కొరత ఉందా అని అడుగుతున్నాను. ఎరువుల కొరత భారతదేశంలో అది కాదు. రజనీకాంత్ గారు, పసుపు ధర గురించి రజనీకాంత్ గారు, మీరు రైతుల గురించి ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్ కేశవరావు గారు, ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్ మీతో క్లోజ్ చేస్తాను. ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్ కేశవరావు గారు వినిపిస్తుందా? ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్ అని చెప్తారు రైతులకు సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే. చాలా విషయాలు చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. గత నెలలో కందులు కర్ణాటక ప్రభుత్వం కొంది, ఆంధ్ర ప్రభుత్వం కొంది. కర్ణాటక ప్రభుత్వం 450 రూపాయల బోనస్ ఇచ్చుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. అట్లాగే చెరకు మద్దతు ధర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 300 నుంచి 500 రూపాయల వరకు రాష్ట్ర సలహా ఇచ్చి అమలు జరిపితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా మొండి చేయి చూపించింది. ఏ పంటలకి ఏనాడు మద్దతు ధరలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం? గుండెల మీద చేసుకొని చెప్పానండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లాలోనే 6 ఫ్యాక్టరీల్లో 2200, 2300 కంటే మించి చెరుకు ధర ఇవ్వటం లేదు. కానీ దేశంలో మిగతా రాష్ట్రాల్లో 2800 నుంచి 3000 కొందిస్తే ఏం చెబుతారు ఈ గవర్నమెంట్? చెప్పినవి చేయకుండా, అమలు చేయకుండా, హామీలు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ఏదో చేశామని చెబితే అట్లా ఆచరణ ఏంటి అనేది వాళ్ళ కీలకం. ఈ సంవత్సరం రైతాంగం అన్ని పంటలు, కందులు, మినుములు, పసుపు, మిర్చి అన్నీ అయిన కాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా ధరల స్థిరీకరణ నిధి ఉంచి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పిదాన్ని గుర్తించాలా, జరిగిన నష్టాన్ని నివారించాలా. చర్చలో మీరు అందరూ పాల్గొన్నందుకు. రైతులకి ఎంత చేసినా ఇంకా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరింత ఆర్థిక సాయంతో పాటు గిట్టుబాటు ధరను కల్పించే ప్రయత్నం చేసి ప్రజెంట్ ఉన్న క్రైసిస్లో నుంచి ఇమీడియట్గా రైతులను బయటకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TV9.